Hello friends, this is Akshay from Ion Software Solutions. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి టాలీ ప్రైమ్ న్యూ ఫీచర్స్. అంటే డిఫరెన్స్ బిట్వీన్ టాలీ ఈఆర్పి అండ్ టాలీ ప్రైమ్. ఎందుకంటే ఇప్పుడు టాలీ ఈఆర్పి స్టాప్ అయిపోయి టాలీ ప్రైమ్ వచ్చింది. ఈ టాలీ ఈఆర్పి కు ప్రైమ్ కు ఉన్న డిఫరెన్సెస్ ఏమి, కొత్త ఫీచర్స్ ఏమి, మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ కీప్ వాచింగ్. సో దిస్ ఈజ్ టాలీ ప్రైమ్ స్క్రీన్ అనమాట. టాలీ ప్రైమ్ స్క్రీన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ స్క్రీన్లో మనకు ఇంతకుముందు డైరెక్ట్ సెలెక్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ మీకు సెలెక్ట్ కంపెనీలో డైరెక్ట్ కంపెనీ సెలెక్షన్ అడుగుతుంది అనమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు కంపెనీ సెలెక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ కంపెనీ సెలెక్ట్ అని కొట్టి మళ్ళీ లోపల ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇంకోటి వచ్చి ఇక్కడ నుంచి కంపెనీ క్రియేట్ చేయాలని ఇక్కడ మన కంపెనీ క్రియేషన్ ఆప్షన్ ఉంది. ఒకవేళ రిమోట్ లాగిన్లో వాడుకోవాలనుకుంటే సెలెక్ట్ రిమోట్ కంపెనీ ఉంది. స్పెసిఫై పాత్, ఇంతకుముందు మనకు డేటా వేరే లొకేషన్లో ఉంటే కాపీ పేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ స్పెసిఫై పాత్ చేసేవాళ్ళం, అక్కడ కాపీ పేస్ట్ చేసేవాళ్ళం. ఇక్కడ స్పెసిఫై పాత్ నుంచి ఇక్కడ పేస్ట్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదంటే డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ కంపెనీ కింద అయితే బ్లాంక్ ఉందో ఆ బ్లాంక్ అడ్రస్ పాత్లో మనం టైప్ చేసినా డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇంకోటి ఇక్కడ మెయిన్ ఆప్షన్ మనకు యూస్ఫుల్ ఆప్షన్ ఇచ్చింది సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. అంటే మన డేటా ఎక్కడైనా వేరే లొకేషన్స్లో ఉందనుకోండి. ఇప్పుడు మెయిన్ డేటా వచ్చి మంది టాలీ ప్రైమ్ ఈఆర్పి ఈ లొకేషన్లో ఉంది అనమాట. సో ఇప్పుడు మనం వేరే లొకేషన్లో ఉంది, డీలో ఎఫ్లో ఎక్కడైనా ఉందనుకోండి, ఓపెన్ చేసుకోవాలనుకోండి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్లో వెళ్ళేసి ఇక్కడ మనకు డీలో ఉందా, ఈలో ఉందా, ఎక్కడి నుంచి ఉంది అనేది ఇక్కడ నుంచే మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఇక్కడ ఈజీగా మన కంపెనీ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఈ తర్వాత ఇప్పుడు మనకు కంపెనీ ఓపెన్ చేసి చూపిస్తాను, దాని లోపల ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏమనేది. సో కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత ఇది మెయిన్ స్క్రీన్ వచ్చి గేట్వే ఆఫ్ టాలీ అనమాట. ఇక్కడ మనకున్న ఫీచర్స్ వచ్చి మెయిన్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు ఇక్కడ కంపెనీ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ కంపెనీలో వెళ్తే ఇక్కడ మనకు కంపెనీ క్రియేషను, తర్వాత ఆల్టరేషను, తర్వాత చేంజ్ కంపెనీ, షట్ కంపెనీ ఆప్షన్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. జనరల్గా ఈ ఆప్షన్స్ అన్ని మనకు టాలీ ఈఆర్పిలో ఆల్ట్ F3 ప్రెస్ చేస్తే వచ్చేవి గేట్వే ఆఫ్ టాలీలో. బట్ ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడే ఇచ్చేసారనమాట. తర్వాత F11 ఫీచర్స్, సెక్యూరిటీ కంట్రోల్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో మనకు ఇంతకుముందు F11 ఫీచర్స్ అనేది రైట్ సైడ్లో ఇక్కడ మెయిన్ స్క్రీన్లో కనపడేది అనమాట గేట్వే ఆఫ్ టాలీలో రైట్ సైడ్ కార్నర్లో. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో కంపెనీలోనే ఇచ్చేసారు ఆప్షన్. తర్వాత డేటా, ఇప్పుడు మన కంపెనీ యొక్క డేటా పాత ఇన్ని చేసుకోవాలనుకోండి, ఇది కూడా మనకు ఆల్ట్ F3 స్క్రీన్లో ఉండేది కంపెనీ స్ప్లిట్ టు డేటా బ్యాకప్ అనేది, ఇది కూడా ఇక్కడే మనకు ఇచ్చేసారనమాట. సో ఎక్స్చేంజ్ అనేది మనకి దేనికోసం ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మనకు ఒక ఇన్వాయిసింగ్, ఒక బిల్ జనరేట్ చేసాము, దాన్ని ఈవేబుల్ కూడా జనరేట్ చేయాలా. సో ఇక్కడ నుంచి మన టాలీ నుంచి డేటాను ఈవేబుల్కు పోర్టల్కు పంపించాలా, దాన్ని ఎక్స్చేంజ్ కింద వాడుకోవచ్చు అనమాట. అట్లే మనకు ఈ ఇన్వాయిస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న టాలీ ప్రైమ్లో మెయిన్ ఫీచర్స్ ఏమంటే మనకు డైరెక్ట్గా టాలీ నుంచి ఈవేబుల్ జనరేట్ చేసుకోవచ్చు, ఈ ఇన్వాయిస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఇన్వాయిస్ అనేది 50 crores అబోవ్ ఉన్నలు ఈ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఈవేబుల్ అనేది 50,000 అబోవ్ ఎవరైనా సరే ఈవేబుల్ జనరేట్ చేయాల్సిందే. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి స్టాక్ పంపిస్తుంటే మనకేమంటే జనరల్గా టాలీ జిఎస్టీ వెబ్సైట్లో వెళ్ళి ఈవేబుల్ జనరేట్ చేయాలనుకోండి, ఇట్ విల్ టేక్ మినిమం 15 to 20 minutes అనమాట. జనరల్గా ఏంటంటే మనం జిఎస్టీ వెబ్సైట్ ఓపెన్ చేయాలా, అందులో మన డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలా, కస్టమర్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలా, డిస్పాచ్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలా, ఐటమ్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాలా. సో ఇవన్నీ జనరేట్ చేసేసరికి ఈవే బిల్లు మనకు ఫిల్అప్ చేసి 15 to 20 minutes పడుతుంది. కానీ ఇప్పుడు టాలీలో ఉన్న మెయిన్ ఫీచర్ ఏమంటే ఇన్వాయిస్ వేసిన వెంటనే వితిన్ సెకండ్స్తో ఇన్వాయిస్తో పాటే మనకు ఈవే బిల్ కూడా జనరేట్ అయిపోతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. ఇది ఒక చాలా మంచి ఫీచర్ అన్నమాట, చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. సో తర్వాత ఇంకోటి వచ్చి ఇక్కడ గో టు అనే ఆప్షన్ ఉంది. ఈ గో టు అంటే సర్చ్ ఆప్షన్. ఇంతకుముందు టాలీలో మనకు సర్చ్ ఆప్షన్ లేదు, ఇప్పుడు మనకు ఇక్కడ ఈ సర్చ్ ఆప్షన్ ద్వారా మనకు ఏ రిపోర్ట్ కావాలన్నా ఇక్కడ నుంచే డైరెక్ట్ ఓపెన్ చేస్తారు. సపోజ్ మనకు స్టాక్ సమ్మరీ కావాలా, ఇక్కడ స్టాక్ సమ్మరీ అని టైప్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొడితే డైరెక్ట్ స్టాక్ సమ్మరీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు కావాల్సిన స్టాక్ సమ్మరీ రిపోర్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ ఎస్కేప్ ఇస్తే సేమ్ స్క్రీన్కి వచ్చేస్తాం అనమాట. తర్వాత మనం గో టులో వెళ్ళేసి ఇక్కడ ఎవరిదైనా ఒక పర్టికులర్ కస్టమర్ది లెడ్జర్ బ్యాలెన్స్ చెక్ చేయాలనుకోండి, ఇక్కడ లెడ్జర్ ఓచర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు లెడ్జర్ లిస్ట్ వస్తుంది. ఇందులో పర్టికులర్ పార్టీది ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇలా మనకు సెర్చ్ ఆప్షన్ ద్వారా చాలా ఈజీగా మనకి ఏ రిపోర్ట్ కావాలన్నా ఇక్కడ డైరెక్ట్గా ఆ రిపోర్ట్లకు జంప్ అయిపోవచ్చు అనమాట. అంటే ఎవరికి తెలియని వాళ్ళు కూడా ఇది ఆప్షన్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇంపోర్ట్ అంటే మనకు టాలీ యొక్క డేటా ఏదైనా XML ఫార్మాట్లో ఉంటే దాంట్లో నుంచి మనకు ఈ టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పోర్ట్ అంటే టాలీలో ఉన్న రిపోర్ట్స్, ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే మనం ఎక్సెల్ ఫార్మాట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత రిపోర్ట్స్ ఏమైనా ఉంటే PDF, ఎక్సెల్, XML, తర్వాత ఈ ఫార్మాట్స్లోకి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు జెపెగ్లోకి. తర్వాత ఈమెయిల్, డైరెక్ట్ టాలీ నుంచి మనకి ఏ రిపోర్ట్స్ కావాలన్నా ఈమెయిల్ చేసుకోవచ్చు. తర్వాత ప్రింట్లో మనం ఇక్కడ నుంచి మనకు కావాల్సిన రిపోర్ట్స్ అన్ని తీసుకోవచ్చు ప్రింట్అవుట్.
ఇంతమందికి టాలీ ఈఆర్పి 9లో మల్టీ ప్రింటింగ్ అనే ఒక ఆప్షన్ వచ్చేది అనమాట, మల్టీ అకౌంట్స్ ప్రింటింగ్ అనేది. అది ఇప్పుడు ఆప్షన్ వచ్చి ఇక్కడ అదర్స్లో ఇచ్చాడు. సో ఇందులో వెళ్ళేసి మనకు కావాల్సిన ఏ రిపోర్ట్స్ అయినా ఇక్కడ నుంచే మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట మల్టీ అకౌంట్ రిపోర్ట్స్లో. తర్వాత F1 హెల్ప్లో వచ్చి మనకు టాలీ యొక్క కొత్త వర్షన్ ఏముంది, దాంట్లో కొత్త ఫీచర్స్ ఏమొచ్చాయి, తర్వాత టాలీ షాప్ చిన్న చిన్న యాడ్-ఆన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి మనం టాలీ షాప్లో పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత ట్రబుల్ షూటింగ్ అంటే జనరల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనము ఎలా రెక్టిఫై చేసుకోవాలని ట్రబుల్ షూటింగ్ చూసుకోవచ్చు. సెట్టింగ్స్ అంటే మెయిన్ సెట్టింగ్స్ ఇందులో కొన్ని ఉంటాయి అనమాట. తర్వాత అడిషనల్ టీడీఎల్స్ మనం ఏమైనా మనం పర్సనల్గా చేయించుకున్నట్టు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టీడీఎల్ యాడ్-ఆన్స్లో మనం ఆ టీడీఎల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మెయిన్ బటన్ బార్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అనమాట. తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ స్క్రీన్లో గేట్వే ఆఫ్ టాలీలో ఉన్న ఫీచర్స్ ఏమంటే మాస్టర్స్లో క్రియేట్ ఆల్టర్ ఆప్షన్. జనరల్గా ఇంతకుముందు మనం లెడ్జర్ క్రియేట్ చేయాలనుకోండి, అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్లో వెళ్ళి క్రియేట్ చేస్తున్నాం. ఐటమ్ క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ ఐటమ్లో వెళ్ళి క్రియేట్ చేసేవాళ్ళం. చాలా మందికి లెడ్జర్ ఎక్కడ క్రియేట్ చేయాలని కొత్తగా సాఫ్ట్వేర్ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉండదు, టాలీ ఐడియా లేని వాళ్ళకు. సో అందుకని ఏం చేశారంటే టాలీ తెలియని వాళ్ళు కూడా టాలీ పర్చేజ్ చేస్తే ఈజీగా ఆపరేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మెయిన్ స్క్రీన్లోనే మన గేట్వే ఆఫ్ టాలీని క్రియేట్ అనే ఆప్షన్ ఇచ్చారు. క్రియేట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు అడుగుతుంది లెడ్జర్ క్రియేట్ చేయదలుచుకున్నారా, గ్రూప్ క్రియేట్ చేయదలుచుకున్నారా, లేదంటే కాస్ట్ కేటగిరీ క్రియేట్ చేయదలుచుకున్నారా, కరెన్సీ క్రియేట్ చేయదలుచుకున్నారా, ఓచర్ టైప్ క్రియేట్ చేయదలుచుకున్నారా, స్టాక్ గ్రూపా, స్టాక్ కేటగిరీనా, స్టాక్ ఐటమా, యూనిట్స్ ఆఫ్ మెజరా, లొకేషన్ అంటే గోడౌన్స్, ఇక్కడ నుంచే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని ఫీచర్స్ క్రియేషన్లో ఇచ్చేస్తారు. సో ఎవరైనా కొత్త వ్యక్తి టాలీ కొన్న వెంటనే లెడ్జర్ ఎక్కడ క్రియేట్ చేయాలి, ఐటమ్ ఎక్కడ క్రియేట్ చేయాలని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్రియేట్లో వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ అన్ని చూపిస్తే అతనికి కావాల్సిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్ కేస్ ఏమైనా మాడిఫై చేయాలనుకోండి, ఇక్కడ ఆల్టర్ అనే ఆప్షన్ ఉంది. ఆల్టర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు గ్రూప్స్, లెడ్జర్స్, కేటగిరీస్, కరెన్సీ, తర్వాత ఓచర్ టైప్స్, స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, కేటగిరీ, యూనిట్స్ ఆఫ్ మెజర్ ఇవన్నీ ఇక్కడ నుంచి మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి ఫీచర్ ఇచ్చారు. ఎవరైనా కొత్తగా టాలీ తీసుకున్న వాళ్ళకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనకు జనరల్గా మల్టీ లెడ్జర్ క్రియేషన్, మల్టీ లెడ్జర్ ఆల్టరేషన్, ఇట్లా ఐటమ్స్ ఆల్టరేషన్ ఇట్లా ఉండేది అనమాట ఆప్షన్ ఇంతకుముందు టాలీలో. అదే ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఇచ్చారు. మనకు కావాల్సిన లెడ్జర్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ మన ఏ లెడ్జర్స్ ఏ గ్రూప్స్ కింద క్రియేట్ చేస్తాం చూపిస్తుంది. ఇంకా అడిషనల్గా ఒక పర్టికులర్ గ్రూప్ కింద అన్ని క్రియేట్ చేయాలా, మాడిఫై చేయాలనుకోండి, మల్టీ మాస్టర్స్లో వెళ్ళేసి ఇక్కడ మల్టీ క్రియేట్ తీసుకుంటే అన్ని ఒకేసారి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనుకోండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ గ్రూప్ తీసుకొని ఇక్కడే మనకు శాలరీస్, రెంట్, ట్రావెలింగ్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. అట్లే మనకు మల్టీ మాస్టర్లో కూడా మల్టీ ఆల్టర్ ఉంది, అంటే మాడిఫికేషన్. మనం ఏమైనా సండే డేటాస్ మాడిఫై చేసుకోవాలనుకోండి, ఇక్కడ మల్టీ ఆల్టర్లో ఒకేసారి వెళ్ళి డేటాస్ అందరిసి మనము క్రియేటర్స్ కింద మార్చుకోవచ్చు, లేదంటే వేరే గ్రూప్స్లకు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఈ మల్టీ క్రియేషన్, మల్టీ ఆల్టరేషన్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇది మెయిన్. తర్వాత మనకు ట్రాన్సాక్షన్లో వచ్చేసరికి డే బుక్ ఇచ్చాడు. డే బుక్ అంటే జనరల్గా మనకు డే బుక్ వచ్చి టాలీ ఈఆర్పి 9లో డిస్ప్లే డే బుక్లో వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఏం చేశారంటే డిస్ప్లేలో కాకుండా మెయిన్ స్క్రీన్లోనే ఇచ్చాడు. ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనకు యూస్ఫుల్ అయ్యే రిపోర్ట్ అనమాట, ప్రతి ఒక్కరు అడిగే రిపోర్టు. సో అందుకని ఇది మెయిన్ స్క్రీన్లో ఇచ్చేసాడు, చాలా ఈజీగా మనం చూసుకునే విధంగా ఉంటుందని. ఓకే, ఇది మెయిన్ స్క్రీన్లో ఉన్న మెయిన్ మాడిఫికేషన్స్ అనమాట ఈ టాలీ ప్రైమ్లో. తర్వాత మనకు ఓచర్ ఎంట్రీలో వస్తే ఏమేమి మాడిఫికేషన్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ చూపిస్తారు. ఓచర్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ఏదైతే ఉన్నాయో కాంట్రా, పేమెంట్, ఎన్ని రిసిప్ట్ అన్ని కామన్గానే ఉన్నాయి. మనకు మారిన షార్ట్ కట్స్ వచ్చి మనకు డెబిట్ నోటు యొక్క షార్ట్ కట్కి మారిందనమాట. ఇక్కడే మనకు పర్చేజ్ పక్కన ఒక చిన్న స్మాల్ యారో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే పర్చేజు, దానికి రిలేటెడ్ రిసిప్ట్ నోటు, పర్చేస్ ఆర్డర్ 3 చూపిస్తాయి. సేల్స్కి రిలేటెడ్ వచ్చి సేల్స్, డెలివరీ నోటు, సేల్స్ ఆర్డర్ చూపిస్తాయి. అట్లే మనకు పేమెంట్లో రిసిప్ట్లో వెళ్ళామనుకోండి, రిసిప్ట్ నోటు అంటే క్రెడిట్ నోటు, రిజెక్షన్ నోటు చూపిస్తాయి. పేమెంట్లో వెళ్ళినప్పుడు మనకు అడిషనల్గా పేమెంట్లో ఉన్న ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట. పేమెంట్లో వెళ్తే మనకి ఏం చూపిస్తాయి, పేమెంటు, డెబిట్ నోటు, రిజెక్షన్ చూపిస్తాయి. ఇంతకుముందు అవన్నీ పక్కన సపరేట్గా బయట చూపించేవి, అవన్నీ ఇందులోనే ఇక్కడ కలిపేశారనమాట. దేనికి రిలేటెడ్ దానికి వచ్చే టైప్లో ఇచ్చేసారనమాట. అట్లా కూడా కాకుండా మనం సపరేట్గా చూసుకోవాలన్నా ఇక్కడ మనకు మోర్ ఆప్షన్స్ ఉంటాయి, అదర్ ఓచర్స్ అని ఉంటుంది. అదర్స్ ఓచర్స్లో వెళ్ళేసి ఇక్కడ మనకు కావాల్సిన రిపోర్ట్ మనము ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు డెబిట్ నోట్ కావాలంటే ఇక్కడ నుంచి డెబిట్ నోట్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు అది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఓచర్స్ ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. అదర్ ఓచర్స్లో వచ్చి మనకు కావాల్సిన ఏ రిపోర్ట్ అయినా మనం ఇన్యాక్టివ్లో ఉంటాయి కొన్ని, దాన్ని క్లిక్ చేసుకొని మనం ఈ ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాత మనకు చేంజ్ మోడ్ అంటే మనకు సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అనేది ఉండేది ముందు. అది మన F12 కాన్ఫిగరేషన్లో వెళ్ళి చేంజ్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి డైరెక్ట్ ఇక్కడే ఇచ్చారు.
దాని షార్ట్ కట్ కీ వచ్చి Ctrl+H అనమాట. ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచే మనం సింగిల్ ఎంట్రీ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు, డబుల్ ఎంట్రీ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఇక్కడ మన ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇందులో మనకు మెయిన్ ఉపయోగపడే ఫీచర్స్ ఏమేమి ఇచ్చారంటే ఇందులో టాలీ ప్రైమ్లో ఇందులో మల్టీ ఓచర్ అనే ఆప్షన్ ఉంది. మల్టీ ఓచర్ అంటే ఇప్పుడు మీరు రిసిప్ట్ వేస్తున్నారు ఒక పర్టికులర్ కస్టమర్ది. మనకు సపోజ్ ఒక కస్టమర్ అమౌంట్ తెచ్చి ఇచ్చాడు ఆల్ఫా అనే అతని వ్యక్తి ఒక 10,000 రూపీస్. ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నాను అతని పేరు మీద. సో ఈ మధ్యలో సడన్గా బిల్ వేసే రిసిప్ట్ వేసేటప్పుడు ఆ సడన్గా వచ్చి నాకు ఒక సేల్ బిల్ వేసి ఉండి నేను అర్జెంటుగా పోవాలంటారు. సో ఈ రిసిప్ట్ వచ్చి ఇక్కడే మధ్యలోనే ఆపేసి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం గో టులో వెళ్ళి క్రియేట్ ఓచర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం ఒక F8 ప్రెస్ చేసి సేల్స్ ఓచర్ ఒకటి క్రియేట్ చేయొచ్చు అనమాట. సేల్స్ క్యాష్ సెలెక్ట్ చేసుకొని ఒక పర్టికులర్ ఐటమ్, ఓకే, ఎన్ని క్వాంటిటీ, ఏం రేట్ అనేది ఇక్కడ టైప్ చేసేసి ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ మనకు CGST తర్వాత SGST టైప్ చేసి రౌండప్ ఏమైనా ఉంటే పైసలు ఏమైనా రౌండప్ చేయాలనుకుంటే రౌండప్ క్లిక్ చేసి -0.1 టైప్ చేసి ఇక్కడ సేవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడైతే మనం రిసిప్ట్ వచ్చే మధ్యలో ఆపాము డైరెక్ట్ ఆ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. ఇది స్క్రీన్ సేవ్ అయిన వెంటనే. సో చూడండి సేవ్ చేశాను, ఆటోమేటిక్గా నేను ఎక్కడ వచ్చాను రిసిప్ట్లో వచ్చాను. ఎక్కడైతే పెండింగ్లో పెట్టానో నేను అక్కడ నుంచే నేను మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అడిషనల్గా మళ్ళీ ఏమైనా ఉంటే నేను ఎంట్రీ చేసుకోవచ్చు రిసిప్ట్స్. సపోజ్ ఇంకో పార్టీ తీసుకోవాలంటే ఇంకో పార్టీ తీసుకొని అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసేసి నేను బిల్ సేవ్ చేసేయచ్చు. సో ఇది మల్టీ ఓచర్ చాలా యూస్ఫుల్ ఆప్షన్ అనమాట. చాలా మంది చెప్తుంటారు సార్ నేను పర్చేజ్ బిల్ ఎక్కువ పెద్దది ఉంది, నాది పర్చేజ్ బిల్ కొట్టేటప్పుడు మధ్యలో సడన్గా సేల్ బిల్ కొట్టాలంటే నేను ఎస్కే ప్రెస్ చేయాలా లేదంటే సేవ్ చేసి మళ్ళీ వచ్చి కంటిన్యూ చేయాలా, అట్లా కాకుండా మధ్యలో హోల్డ్లో పెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేయాలంటే ఎలా చాలా మంది అడిగారు. అది టాలీ ERP9లో లేదా ఆప్షన్, ఇప్పుడు టాలీ ప్రైమ్లో ఇచ్చారు మల్టీ ఓచర్ అని. అట్లే మనకి ఇక్కడ మంచి మల్టీ టాస్క్ ఉందన్నమాట. మల్టీ టాస్క్ అంటే ఇప్పుడు మీరు సేల్స్ ఓచర్ రిసిప్ట్ ఓచర్లో ఉన్నారు, ఇక్కడ ఒక పార్టీది రిసిప్ట్ వేస్తున్నారు ఆల్ఫా అనేతంది. సడన్గా అతన్ని లెడ్జర్ బ్యాలెన్స్ చూడాలా డీటెయిల్గా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు టాలీ ERP9లో ఎట్లా అంటే ఎస్కేప్ ప్రెస్ చేసి గేట్వే ఆఫ్ టాలీకి వచ్చి డిస్ప్లే అకౌంట్ బుక్స్ లెడ్జర్లో వెళ్ళి ఆ పర్టికులర్ పార్టీని ఓపెన్ చేశాం. కానీ ఇక్కడ మల్టీ టాస్క్ అనే ఆప్షన్ వల్ల ఏమవుతుందంటే గో టూలో వెళ్ళేసి డైరెక్ట్ గో టు యొక్క షార్ట్ కట్కి వచ్చి Alt+G గో టూలో వెళ్ళేసి ఇక్కడ మనము లెడ్జర్ ఓచర్ అని టైప్ చేసామనుకోండి డైరెక్ట్ ఏ పార్టీది కావాలన్నా లెడ్జర్ నేమ్స్ చూపిస్తాయి. అందులో ఒక పార్టీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచే మనము అతని యొక్క బ్యాలెన్స్ ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు అనమాట. డీటెయిల్గా మనకు కావాల్సిన రిపోర్టు ఇక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మనకు కావాల్సింటే ఇక్కడ నుంచే ప్రింట్ కూడా ఇవ్వచ్చు అనమాట. రిపోర్ట్ అయినా ప్రింట్ ఇచ్చుకోవచ్చు, ఎక్స్పోర్ట్ ఇచ్చుకోవచ్చు, ఈమెయిల్ అయినా పంపించుకోవచ్చు. దీన్ని మల్టీ టాస్క్ అంటారు. మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ సేమ్ స్క్రీన్కి వచ్చేస్తాం అనమాట. ఇది మల్టీ టాస్క్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చి మల్టీ ప్రింట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ రిసిప్ట్ ఓచర్లో ఉండారు, రిసిప్ట్ ఓచర్ కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ పార్టీది సేల్ బిల్ ప్రింట్ ఇవ్వాలా, ఈ రిసిప్ట్ ఓచర్ నుంచి బయటికి రాకుండా అంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్లో వెళ్ళేసి అదర్స్ అనే ఆప్షన్లో వెళ్ళి ఇక్కడ సేల్స్ ఓచర్ ఓపెన్ చేశాను. ఇందులో పర్టికులర్ పార్టీది మనకు కావాల్సింది ఓచర్ నెంబర్ టైప్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట సేల్స్ ఓచర్. ఇట్లా ఇంకా మనకు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మల్టీ ప్రింట్లో వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ లెడ్జర్ది లేదంటే డే బుక్లో వెళ్ళి ఏదైనా చూసి డే బుక్ అయినా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది మల్టీ ప్రింట్ అనేది కూడా. ఇదంతా మనకు టాలీ ప్రైమ్లో ఇచ్చారు. మల్టీ ఓచర్, మల్టీ టాస్క్, మల్టీ ప్రింట్ అనమాట. సో ఇట్లా మల్టిపుల్గా మనకు కావాల్సిన వర్క్స్ ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి మెయిన్ ఆప్షన్ ఇందులో ఏమంటే లెడ్జర్ క్రియేషన్. ఇంతకుముందు లెడ్జర్ క్రియేట్ చేయాలనుకోండి షార్ట్ కట్ కి మనం ఇక్కడ నుంచే ప్రెస్ చేయాలి. క్రియేట్ చేయాలంటే Alt+C అని షార్ట్ కట్ కి ప్రెస్ చేసేయాలి లెడ్జర్ క్రియేషన్ కు. కానీ ఇప్పుడున్న దానిలో ఏమంటే ఇక్కడే క్రియేట్ అనే ఆప్షన్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచే మనకు కావాల్సిన లెడ్జర్ కావాలంటే లెడ్జర్ స్క్రీన్ లో ఉండే క్రియేట్ అని ప్రెస్ చేస్తే లెడ్జర్ క్రియేట్ అవుతుంది. అదే మనం గ్రూప్ దగ్గర వచ్చి క్రియేట్ అని ప్రెస్ చేస్తే గ్రూప్ క్రియేట్ అవుతుంది. సో ఐటమ్ దగ్గర వచ్చి క్రియేట్ అని ప్రెస్ చేస్తే ఐటమ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. అంటే ఈ స్క్రీన్ నుంచి బయటికి రాకుండానే మనం ఇక్కడ నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ టాలీ ERP9లో లేదు, ఇది మనకు టాలీ ప్రైమ్లో ఉంది. చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట. ఇంకోటి చాలా మంచి ఫీచర్ ఏమంటే ఇందులో మనకు రిపోర్ట్స్లో వచ్చేసరికి జనరల్గా స్టాక్ రిపోర్ట్ ఓపెన్ చేసామనుకోండి ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా క్లోజింగ్ బ్యాలెన్స్ రిపోర్ట్ చూపిస్తుంది. కొంతమంది ఏం చెప్తారంటే నాకు సార్ నా ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, పర్చేజ్ ఎంత ఉంది, సేల్స్ ఉంది, క్లోజింగ్ ఎంత, నాకు డీటెయిల్గా రిపోర్ట్ కావాలంటారు. సో ఇక్కడ మన ఆప్షన్స్ కావాలంటే ఏం చేస్తాం F11 F12 కాన్ఫిగరేషన్ ప్రెస్ చేసి ఇందులో షో ఓపెనింగ్ బ్యాలెన్సెస్, షో గూడ్స్ ఇన్వాయిసెస్, తర్వాత షో గూడ్స్ అవుట్వాయిసెస్ ఇవన్నీ ఎనేబుల్ చేసుకొని సేవ్ చేసి చూపిస్తామన్నమాట రిపోర్ట్. సో ఇందులో డీటెయిల్గా కస్టమర్కు రిపోర్ట్ చూపిస్తుంది. ఎన్ని పీసులు కొన్నారు, ఎన్ని అమ్మినారు, పోను ఎన్ని మిగిలిపోయి ఉన్నాయి అనేది ఇక్కడ మనకు డీటెయిల్ రిపోర్ట్ చూపిస్తుంది.
కొన్నిసార్లు ఏమంటారు, ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి మనం బయటకు వచ్చామనుకోండి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏమవుతుంది, క్లోజింగ్ స్టాక్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఈ స్క్రీన్ నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్గా క్లోజింగ్ స్టాక్ వచ్చేస్తుంది. కొంతమంది ఏం చెప్తారంటే, నాకు ఆ స్క్రీన్ అనేది బై డిఫాల్ట్గా ఉండాలి సార్, ఓపెనింగ్ క్లోజింగ్ అవన్నీ ఆటోమేటిక్గా నేను ప్రతిసారి ఎనేబుల్ డిజేబుల్ చేసుకోకూడదు అంటారు. సో అట్లాంటప్పుడు ఇక్కడ F12లో షో ఓపెనింగ్ బ్యాలెన్స్ గూడ్స్ ఇన్వార్డ్స్ అవుట్వార్డ్స్ అనేది ఎస్ చేసేసి మనం ఈ స్క్రీన్ చూసుకున్న తర్వాత చెక్ చేసుకొని, సో మనకి ఇక్కడ ఒక రైట్ సైడ్లో ఆప్షన్ ఉంది, సేవ్ వ్యూ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన పేరు స్టాక్ సమ్మరీ విత్ డీటెయిల్డ్ వ్యూ, సో ఈ ఆప్షన్ మనం ఇక్కడ డీటెయిల్ వ్యూ అని ప్రెస్ టైప్ చేసేసి మనం సేవ్ చేసామనుకోండి, ఇది డిఫాల్ట్గా రిపోర్ట్ సేవ్ అవుతుంది. ఇంకోటి, ఈ రిపోర్ట్ డిఫాల్ట్గా ఉండాలా అంటే ప్రతిసారి స్టాక్ సమ్మరీ ఓపెన్ చేసిన ఇదే రిపోర్ట్ కనపడాలనా, లేదు సపరేట్గా నేను కావాల్సినప్పుడు చూసుకోవాలన్నా అనుకుంటే ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది ఎస్ పెడితే బై డిఫాల్ట్గా ఓపెన్ చేసిన అదే చూపిస్తుంది. నో అని పెట్టేస్తే మనకు సపరేట్గా ఒక రిపోర్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. మనకు కావాల్సినప్పుడు ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇంకా మనకు అడిషనల్ కాన్ఫిగరేషన్లో వెళ్తే మనకు కావాల్సిన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది ఓన్లీ ఈ పర్టికులర్ కంపెనీకి, అన్ని కంపెనీలకి ఇదే రావాలన్నా అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత మాస్టర్స్ ఏదైతే చూపిస్తుందో అదే ఉండాలన్నా, లేదంటే మనకు కావాల్సిన టీపీ సెలెక్షన్ పర్టికులర్ మాస్టర్ సెలెక్షన్ చేసుకోవాలన్నా. తర్వాత పీరియడ్ మనకు ఏప్రిల్ టు అక్టోబర్ అంటే మనకు ఈ 6 months యొక్క పీరియడ్ చూపిస్తుంది. అట్లా కాదు, నాకు ఒక పర్టికులర్ మంత్ కావాలా, పర్టికులర్ డేదే చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి స్పెసిఫిక్గా పీరియడ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ మనకు అవసరం లేదు కాబట్టి ఇవన్నీ మనము నో పెడుతున్నాను. బై డిఫాల్ట్గా ఇది రిపోర్ట్ సేవ్ చేస్తున్నాను అనమాట. యాక్సెప్ట్ ఇస్తే రిపోర్ట్ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మామూలుగా స్టాక్ సమ్మరీలో వెళ్తే నాకు నార్మల్ క్లోజింగ్ స్టాక్ రిపోర్ట్ చూపిస్తుంది. బట్ నేను సేవ్ చేసిన రిపోర్ట్ ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ గో టు అనే ఆప్షన్ ఉంటుంది. గో టులో వెళ్ళిన తర్వాత ఇక్కడ సేవ్డ్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంది ఫస్ట్లోనే. సో ఇక్కడ నేను క్రియేట్ చేసిన నేమ్ చూపిస్తుంది, స్టాక్ సమ్మరీ విత్ డీటెయిల్డ్ వ్యూ. ఇది ఎంటర్ ప్రెస్ చేస్తే సేమ్ ఆ రిపోర్ట్ మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో ఇట్లా మనకు ఏ రిపోర్ట్ కావాలన్నా మనకు కావాల్సిన ఫార్మాట్లో మనం F12 కాన్ఫిగరేషన్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ చేసుకొని మనం ఆ ఫార్మాట్లో సేవ్ చేసుకున్నాం అనుకో, మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు గో టులో వెళ్ళేసి ఇక్కడ సేవ్ రిపోర్ట్స్లో వెళ్తే ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. టాలీలో చాలా మంది కస్టమర్స్ మనకి రెగ్యులర్గా అడుగుతుంటారు, అందుకని చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకోటి మెయిన్ వచ్చి ఇప్పుడు మనకు దీంట్లో వచ్చి మనకు May 1st నుంచి గవర్నమెంట్ ఏరియా HSN కోడ్ వైజ్ విత్ ట్యాక్స్ రేట్ అని ఒక రిపోర్ట్ అడుగుతుంది అనమాట. ఆ రిపోర్ట్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. డిస్ప్లేలో స్టాచ్యుటరీ రిపోర్ట్స్లో GSTR 1లో వెళ్ళిన తర్వాత, సో ఇక్కడ నేను ఒక రిపోర్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ రిపోర్ట్లో స్టాక్ సమ్మరీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు HSN కోడ్ విత్ ట్యాక్స్ రేట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ట్యాక్స్ రేట్ అని ఒక ఆప్షన్ చూడండి, టోటల్ వాల్యూ పక్కన ఉంది. సో ఇంతకుముందు బిఫోర్ మనకు పాత వర్షన్స్లో టాలీ ERP9లో లేదు, ఇప్పుడు ఇచ్చిన టాలీ ప్రైమ్లో రిలీజ్ 2.0లో ఈ ఆప్షన్ ఉంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, ఏ ఐటమ్కు HSN కోడ్కు ఎంత ట్యాక్స్ పర్సెంటేజ్ ఉంది అనేది ఇక్కడ HSN కోడ్ వైడ్ ట్యాక్స్ రేట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనకు రిటర్న్ కూడా సబ్మిట్ చేసి ఈజీగా రిటర్న్ అనేది చేసినట్లు మనకు సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఇదొక ఆప్షన్ కూడా మనకు టాలీ ప్రైమ్ రిలీజ్ 2.0లో ఇచ్చారు, లేటెస్ట్ ఫీచరు. తర్వాత ఇంకోటి వచ్చి మనకు HSN కోడ్ వెరిఫికేషను, తర్వాత GST నెంబర్ వెరిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒక పర్టికులర్ పార్టీది ఉంది, మనకు లెడ్జర్ ఓపెన్ చేశాను, ఆల్ఫా ప్రొవిజన్స్ది. ఇందులో అయితే GST నెంబర్ ఉంది, ఇది కరెక్టా కాదా, ఆ పార్టీ ఇచ్చిన GST నెంబర్ కరెక్టా కాదా మనం చెక్ చేయాలంటే ఇక్కడ మనకు గెట్ GSTIN ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మన యొక్క ఐడి పాస్వర్డ్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటే కనుక ఇక్కడ మనం ఇచ్చేస్తే కనుక ఆ GST నెంబర్ కరెక్టా కాదా, అతని పేరు, అడ్రస్, నేము అన్ని డీటెయిల్గా చూపించేస్తుంది అనమాట. ఈ GST వెరిఫికేషన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో మీకు తయారు చేస్తాను, ఎలా చెక్ చేయాలా, దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది. ఇప్పుడు జస్ట్ మనకు టాలీ ప్రైమ్లో ఉన్న ఫీచర్స్ కాబట్టి ఈ GST వెరిఫికేషన్ అనేది, GST నెంబర్ వెరిఫికేషన్ అనేది చూసుకోవచ్చు అని చూపిస్తున్నాను. అట్లే HSN కోడ్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మనకు ఆల్టర్లో వెళ్ళిన తర్వాత స్టాక్ ఐటమ్, అందులో ఒక పర్టికులర్ ఐటమ్ ఓపెన్ చేశాను. ఐటమ్లో ఇక్కడ నేను GST అప్లికబుల్ ఇచ్చాను, ఇక్కడ హెచ్లో వెళ్ళాను. ఇక్కడ మనకు HSN కోడ్ ఏదైతే మనం టైప్ చేస్తామో, టైప్ చేసిన తర్వాత రైట్ సైడ్లో గెట్ HSN SAC ఇన్ఫో అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఆ HSN కోడ్ మనం ఇచ్చిన ఐటమ్కు కరెక్టా సూటబుల్లా కాదా అని చూపిస్తుంది. అంటే ఇది మనకు బిస్కెట్ అనమాట. ఇది మనకు ఫుడ్ ఐటమ్, ఇది ఏ కేటగిరీకి ఏ HSN కోడ్కు సంబంధించిందని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనకు HSN కోడ్ వెరిఫికేషన్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట.
సో ఇది మెయిన్ టాలీ ప్రైమ్లో ఉన్న ఫీచర్స్ అనమాట, చాలా యూస్ఫుల్ ఫీచర్స్. ఇది నేను మీకు అదే పనిగా మీకు కొంతమంది రిక్వెస్ట్ మీద ఈ టాలీ ప్రైమ్లో కొత్త ఉన్న ఫీచర్స్ చెప్తున్నాను. ప్లస్ ఇప్పుడైతే ఎవరైతే టాలీ ఈఆర్పీ అనేది వాడుతున్నారో వాళ్ళు కూడా టాలీ ప్రైమ్లోకి కన్వర్ట్ అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు టాలీ యాప్ కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు టాలీ ప్రైమ్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. దాంట్లో కనుక మనం ఎంటర్ అయిపోతే చాలా కంఫర్టబుల్గా మన అకౌంట్స్ చేసుకోవచ్చు. మనకు చాలా టైం కూడా సేవ్ అవుతుంది. మనకు ఈజీగా రిపోర్ట్స్ కూడా మనకు కావాల్సిన విధంగా మనం చూసుకోవచ్చు. ఇంకా రాను రాను మనకు దీంట్లో చాలా బెనిఫిట్స్ రాబోతున్నాయి అనమాట. ఇన్ ఫ్యూచర్ మనకు దీంట్లో క్లౌడ్ సిస్టమ్ కూడా వస్తుంది టాలీ ప్రైమ్లో. ప్లస్ మనకు ఇంకా టాలీ ప్రైమ్లో మనకు రాబోయే కొత్త అప్డేట్స్లో మల్టీ జిఎస్టీ నెంబర్ కూడా వస్తుంది. ఇంకోటి మనకు జిఎస్టీలో కూడా జిఎస్టీఆర్ 2B వెరిఫికేషన్ కూడా వస్తుంది అనమాట, రీకన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ రాబోతున్నాయి. సో అందరికీ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏమంటే నా కస్టమర్లందరికీ టాలీ ఈఆర్పీ నుంచి టాలీ ప్రైమ్కు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్వర్ట్ అయిపోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ వీడియో చేసింది మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ప్లస్ ఈ వీడియో మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.